కొన్ని ప్రయాణాలు మనం ప్లాన్ చేస్తాం, కానీ కొన్ని ప్రయాణాలకు దేవుడే పిలుపునిస్తాడు. హైదరాబాద్ నుంచి ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక యాత్ర ముందుగా యాగంటి పవిత్ర కొండలను చేరుకుంది. తర్వాత మహానంది తీర్థంలో శివానుగ్రహాన్ని పొందాం. కాణిపాకం వినాయక స్వామి ఆశీస్సులతో ప్రయాణం ముందుకు సాగింది. కంచి కామాక్షి అమ్మవారి దర్శనం, ఏకాంబరేశ్వరి ఆశీర్వాదంతో మనసు నిండింది. చెన్నైలో పాతాళ శంభు మురుగన్ స్వామి దర్శనం, మున్నార్ కొండల నిశ్శబ్దం, శబరిమల అయ్యప్ప స్వామి భక్తి అనుభూతి. పవిత్ర జలపాతాల మధ్య ప్రయాణిస్తూ కన్యాకుమారిలో 3 సముద్రాలు కలిసే చోట భక్తి యొక్క లోతు తెలిసింది. రామేశ్వరంలోని జ్యోతిర్లింగ దర్శనం నుంచి పంబన్ బ్రిడ్జ్ దాటి ధనుష్కోడి నిశ్శబ్దం వరకు ప్రతి అడుగు ఒక ఆశీర్వాదంగా అనిపించింది. ఇది కేవలం ట్రిప్ కాదు, ఇది ఒక సమర్పణ, ఇది ఒక ఆధ్యాత్మిక మేల్కొలుపు. ఇలాంటి ఆధ్యాత్మిక ప్రయాణాల కోసం సంచార ట్రావెల్స్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ భక్తి మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.